ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఆడపిల్లల భవిష్యత్ అవసరాల కోసం అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు అంటే వాళ్ళ కోసం బంగారు అక్యుములేట్ చేయాలి, ఎంతో కొంత భవిష్యత్ అవసరాల కోసం బంగారాన్ని కూడబెట్టాలని చెప్పేసి చాలామంది చిట్టీలు కడుతుంటారు. అంటే ఆ చిట్టీల ద్వారా వచ్చిన డబ్బుతో గోల్డ్ కొనడం, ఇంకొంతమంది ఏమో గోల్డ్ స్కీమ్స్ కడుతుంటారు కదా. సో ఇదంతా కూడా ట్రెడిషనల్ పద్ధతి. సో ఇది కాకుండా ఇప్పుడు మనకి గోల్డ్ని అక్యుములేట్ చేయడానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటారు అసలు? సో డెఫినెట్గా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి ట్రెడిషనల్ మెథడ్స్, చిట్టి కట్టడం ద్వారా కానీ, సంవత్సరానికి ఒకసారి కొద్ది గోల్డ్ కొనటం కానీ, ఈ గోల్డ్ స్కీమ్స్ కట్టడం వల్ల కానీ మనం ఎంతలా నష్టపోతామో చెప్తాను. ఈ పద్ధతుల ద్వారా తక్కువ 30% లూజ్ అయిపోతున్నాం. మనం ఎట్లా లూజ్ అవుతున్నాం కూడా చెప్తాను. సో బేసిక్గా మనకి బంగారం కొనటం అనేది మన ఇండియన్స్లో ఒక కామన్ ఆస్పెక్ట్. ఏది ఉన్నా లేకపోయినా కానీ ఇంట్లో బంగారం ఉంటే గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారు. ఆడపిల్ల పెళ్లి టైంకి లేదా ఆడపిల్ల ఫంక్షన్ టైంకి కావాల్సినంత బంగారం ఉంది అని అంటే ఆ ఇంట్లో ఆ సంతోషానికి అవధులు ఉండవు. సో బంగారం అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక భాగం. వాళ్ళు ఇల్లు కొంటారో లేదో తెలియదు, స్థలం కొంటారో లేదో తెలియదు, ఫ్యూచర్లో ఏం చేస్తారో ఎవరికి తెలియదు, కానీ బంగారం మాత్రం ఖచ్చితంగా కొనడం కోసం మాత్రం కళలు ఉంటాయి. అది ఖచ్చితంగా, ఎందుకంటే మన బ్లడ్ లైన్లోనే ఉంటుంది, అది మన సాంప్రదాయం. ఓకే. సో కానీ ఈ ఇంత ఇంపార్టెంట్ ఎలిమెంట్ని కొనేటప్పుడు మనం కొన్ని లెక్కల్ని మిస్ చేయటం వల్ల కొంత అమౌంట్ లూజ్ అయిపోతూ ఉన్నాం. సో బేసిక్గా మనం ఆ అమౌంట్ని లూజ్ కాకుండా ఈ ట్రెడిషనల్ మెథడ్స్ వర్సెస్ ద న్యూ వర్షన్. సో బేసిక్గా ఇది నేను తయారు చేసుకున్న పద్ధతి. ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకోగలిగితే మనము గోల్డ్ని బెటర్గా అక్యుములేట్ చేయగలుగుతాం అనేది నేను చేసుకున్నటువంటి ఒక చిన్న రీసెర్చ్ అది. సో నాకు అనిపించింది ప్రతి గడపకి, ప్రతి ఆడపిల్లకి వాళ్ళు పేరెంట్స్ చేసే కష్టానికి ఒక ఫలితం ఉండాలి అని అంటే ఖచ్చితంగా దీన్ని బయటికి చెప్పాలి. సో బేసిక్గా మనం సహజంగా చేసే పని ఏంటి, నెలకింత అని చెప్పేసి ఆఫర్ చేస్తూ ఆ గోల్డ్ స్కీమ్స్లో డబ్బులు కట్టడము, లేదా ఏదైనా చిట్టి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి గోల్డ్ కొనేసి పెట్టుకోవటము, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. సో బేసిక్గా మనకి ఫంక్షన్ వస్తుంది అన్నా లేదా పెళ్లి వయసు వస్తుంది అన్నా కానీ కొన్ని సంవత్సరాల ముందు నుంచే ఈ గోల్డ్ అక్యుములేషన్ అనేది ఒక ప్రాసెస్గా పెట్టుకుంటాం. సో గోల్డ్ అక్యుములేషన్ అనేది ఎప్పుడు ఫంక్షన్ వస్తే అప్పుడు కొనం, ముందు నుంచే ప్లానింగ్. 5 ఏళ్ల ముందు నుంచి, 10 సంవత్సరాల ముందు నుంచి, 10 ఏళ్ల ముందు నుంచి ఉంటుంది. ఫంక్షన్ చాలా నార్మల్ ఫంక్షన్కి అయితే 5 ఏళ్ల ముందు నుంచి అక్యుములేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ అక్యుములేషన్ ప్రాసెస్ని మనం ఏ విధంగా చేస్తే బెటర్ అడ్వాంటేజ్ ఉంటుందనేది చూద్దాం. సో సహజంగా ప్రతి సంవత్సరం మనం కొద్దిగా దాచుకున్న డబ్బులతోటి ప్రతి సంవత్సరం వెళ్ళి సహజంగా చేసే పద్ధతి ఏంటంటే ఒక ఆర్నమెంట్ కొనుక్కొని వచ్చేస్తాం. 1,00,000 రూపాయలు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఇక్కడ మన కేస్ స్టడీ ఎట్లా పెట్టుకుందామని అంటే మనకు 5 సంవత్సరాల టైం ఉంది ఫంక్షన్ కోసం. ప్రతి సంవత్సరం పాటు మనం 1,00,000 రూపాయలతోటి గోల్డ్ని అక్యుములేట్ చేయాలి. ఇది మన టార్గెట్. ఓకే. 5వ సంవత్సరం తర్వాత మనకు ఫంక్షన్ వస్తుంది. సో ప్రతి సంవత్సరం మనం 1,00,000 రూపాయలు పట్టుకొని వెళ్ళి షాప్ దగ్గర ఇన్ జనరల్ ప్రాక్టీస్లో ఏదో గోల్డ్ తీసుకొని వస్తాం, లేదా గోల్డ్ బిస్కెట్ తెస్తాం, తర్వాత చేయించుకుందాం అని అనుకుంటే 5 వేస్లో జరుగుతుంటుంది. మెజారిటీ కేసులో గోల్డ్ ఆర్నమెంట్ తెచ్చేసుకుంటూ ఉంటారు. సో మనం షాప్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి మనం బిల్లింగ్ చేపిస్తే మనకి 75,000 రూపాయలకి మాత్రమే ఒరిజినల్ గోల్డ్ అంటే గోల్డ్ వాల్యూ ఉంటుంది. మిగతాదంతా కూడా ఏమొస్తుంది, అందులో మేకింగ్ ఛార్జెస్, వేస్టేజు, GST ఇవన్నీ ఉంటాయి. సో మనకి యాక్చువల్గా అక్యుములేట్ అయ్యే గ్రామ్స్ ఎంత, 10.7 గ్రామ్స్ అక్యుములేట్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ 1,00,000 రూపాయలు బిల్లింగ్ చేయించాం, 75 గ్రాములు వచ్చి అదే 75,000కి బిల్లింగ్ అయింది, 10.7 గ్రామ్స్ వచ్చింది. సెకండ్ ఇయర్ సేమ్, థర్డ్ ఇయర్ సేమ్, అట్లా 5th ఇయర్ వరకు అలానే కంటిన్యూ చేసాం. సో బేసిక్గా ఫస్ట్ ఇయర్ కొన్న గోల్డ్ 5th ఇయర్ టైంకి కొంత పెరుగుద్ది, 4th ఇయర్ కొన్నది ఈ టైంకి పెరుగుద్ది, 3rd ఇయర్ పెరిగింది కొంత, ఫస్ట్ ఇయర్ లాస్ట్లో కొన్నది ఇంకొద్దిగా. సో బేసిక్గా కొన్నది కూడా రేటు పెరుగుద్ది కదా. సో మన బంగారం కొనటంలో కూడా పాయింట్ ఏంటి, బంగారం యొక్క విలువ పెరుగుతుంది కదా. సో మనం గోల్డ్ని కొనేసి ఇంట్లో పెట్టుకుంటే మన పెళ్లి టైంకి అది కూడా పెరుగుద్ది అనేది, లేదా ఫంక్షన్ టైం పెరుగుద్ది అనేది మన జనరల్ మైండ్ సెట్. సో బేసిక్ ఈ ప్రాసెస్లో మనం ఓవరాల్గా అక్యుములేట్ చేసే గోల్డ్ ఎంత అంటే యావరేజ్గా ఇప్పుడు 7,000 రూపాయలు ఒక యావరేజ్ చేసుకుంటే మనం గ్రామ్ గోల్డ్ కాస్ట్ మనం 1,00,000 రూపాయలకి 10.7 అంటే బై డిఫాల్ట్గా క్యాలిక్యులేట్ చేయొద్దు. అందరూ మన వాళ్ళందరూ 10,00,000కి డివైడెడ్ బై 7 ఎక్కువ వస్తుంది కదా అంటారు. అందులో వేస్టేజ్ 25% పోద్ది, 75,000కే గోల్డ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 70,000 కూడా ఉంటుంది, 30% కూడా వేస్టేజ్ పోద్ది. మనం 75కి ఐడియల్గా తీసుకుందాం. సో 75% గోల్డ్కి మనం క్యాలిక్యులేట్ చేస్తే 53.5 గ్రాముల బంగారం మన దగ్గరకు వస్తుంది. సో పెరిగిన వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ కొన్నది కూడా మనకి యావరేజ్గా పెరుగుద్ది, 4th ఇయర్ అన్ని సంవత్సరాలది పెరుగుద్ది కదా. బంగారం 10% చొప్పున పెరుగుతుంది అనుకుందాం. యాక్చువల్గా అంత పెరగదు, 7 to 9 ఉంటుంది, కానీ 10 వేసుకుందాం.
మనం మెంటల్ హ్యాపీనెస్ కోసం 10 అనుకుందాం. సో 10 తోటి పెరిగితే కనుక మనం టోటల్గా మనకు వచ్చేటువంటి వాల్యూ 5 లక్షల రూపాయలే. ఎందుకు మనం 25% ఎవ్రీ టైం మైనస్ అయిపోయింది కదా. సో మనం ఫస్ట్ టైం 75,000 పెట్టి కొన్నది 5 సంవత్సరాల తర్వాత 1,20,000 అవుతుంది. తర్వాత సంవత్సరం కొన్నది నెక్స్ట్ ఇంకో 4 years టైం ఉంటుంది కాబట్టి 1,09,000. ఆ తర్వాత ₹1,00,000 అయితే 75,000. సో అట్లా కొద్దిగా పెరుగుతూ ఓవరాల్గా మనకి ₹1,00,000 5 లక్షల రూపాయలు మిగులుతాయి. సో మన ₹1,00,000 ఏవైతే పెట్టామో అది యాక్చువల్ వాల్యూ 50 years తర్వాత అవుతుంది. దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ మెథడ్ చెప్తా. మనకి ఇన్ఫ్యాక్ట్ ఒక 25 ఇంకా 30% వరకు అడ్వాంటేజ్ ఉండేది. సో ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఇట్ ఇన్ ఏ గోల్డ్ ఫార్మాట్, మనం ఫంక్షన్ వచ్చేంత వరకు కూడా ఈ 5 సంవత్సరాల టైం వరకు కూడా ప్రతి నెల గోల్డ్ బేస్డ్ ETF కానీ గోల్డ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ సిప్ చేద్దాం. ఓకే, సిప్ అంటే ఐడియా ఉంది కదా, మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఓకే, మనం సిప్ చేసుకుంటూ పోదాం. సో సిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి, మేజర్గా మనకి మార్కెట్లో ఉండే ప్రైస్ వాలటిలిటీలో కూడా డిఫరెంట్ ప్రైజెస్తో కొంటూ ఉంటాం. ఓకే, మనం కొన్న తర్వాత గోల్డ్ ప్రైస్ సడన్గా డ్రాప్ అవుతూ ఉంటుంది ఫిజికల్గా. కానీ ఇక్కడ ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏముంటుంది, మార్కెట్లో ప్రతి ప్రైజెస్లో మార్కెట్లో గోల్డ్ రేట్ పైకి వెళ్ళినప్పుడు కొంటాం, కిందకు వచ్చినప్పుడు కొంటాం, ఇంకా కిందకు వస్తే కొంటాం. ప్రతి నెల సిప్ చేస్తాం కదా 5 సంవత్సరాల వరకు, 60 నెలల పాటు సిప్ చేస్తాం కాబట్టి డిఫరెంట్ ప్రైజెస్లో మనం కొనుక్కుంటూ వెళ్తాం. దానివల్ల ఫస్ట్ మనకి గోల్డ్ ప్రైస్ అనేది యావరేజ్ వస్తుంది, హైలో కొనం. రెండోది, మనం ఇక్కడ గోల్డ్ సిప్ చేసేటప్పుడు మనం దానికి GST పే చేయం, మేకింగ్ ఛార్జెస్ పే చేయం, అండ్ వేస్టేజ్ పే చేయం. సో బేసిక్ ఏదైతే 25% మనం ఇనిషియల్గా కట్టి పోగొట్టుకుంటున్నామో ఆ 25% వేస్టేజ్ వీటన్నిటితో కూడా గోల్డ్ని కొనేస్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నాం, ₹1,00,000 పెట్టుకెళ్ళి మనం 10.7 grams కొంటున్నాం యావరేజ్గా. ఎందుకు 75,000కి ఒరిజినల్ వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తాం, అదే ₹1,00,000 పట్టుకొని వెళ్ళి లక్ష గోల్డ్ కొనేస్తాం. ఇక్కడేం ఛార్జెస్ ఉండవు కదా, నో GST నథింగ్ ఏమీ ఉండవు అందులో. సో మనకి యావరేజ్గా ఎంత వస్తుంది, 14.28 grams వస్తుంది. ఇక్కడికి ఎంత దాదాపుగా 35% ఎక్స్ట్రా గ్రామ్స్ వస్తుంది మీకు. 35% ఎక్స్ట్రా గ్రామ్స్ని మీరు అట్లా 5 సంవత్సరాల పాటు అక్యుములేట్ చేస్తే 71.4 grams మీరు అక్యుములేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎట్లా, డిజిటల్గా అది ETF కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్ బేస్డ్ గోల్డ్ అయితే కానీ. సో 71.4 grams. ఇందాక ఎంత అక్యుములేట్ చేసాము, 53.5. ఇక్కడెంత అక్యుములేట్ చేసాము, 71.4. సో ఇక్కడెందుకు 53, ఇక్కడెందుకు 71 అంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా 25% చొప్పున మనం వేస్ట్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ ఏం చేసామని అంటే ఆ డబ్బుల్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వేస్ట్ చేయకుండా ముందు ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం. సో బేసిక్గా ఇక్కడ 10% పెరిగినప్పుడు ఇక్కడ కూడా 10% పెరుగుద్ది కదా. ఇక్కడ ఏమైంది, లక్ష డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయింది కాబట్టి మనకి ఆ 5th year కంప్లీట్ అయ్యే టైంకి మన దగ్గర 71.4 grams గోల్డ్ ఉంటుంది. ఆ గోల్డ్ యొక్క విలువ సుమారుగా 6,71,000గా ఉంటుంది. ఇందాకేమో 5 లక్షలు పెట్టి 5 లక్షలే మిగిల్చాం, ఇక్కడేమో 5 లక్షలు పెట్టి 6,71,000 మిగిల్చాం. సో ఇక్కడ డబ్బుల పరంగానే కాదు, ఇక్కడ మనం ఆర్నమెంట్ పరంగా గమనించిన అంటే గోల్డ్ వెయిట్ పరంగా గమనించిన ఇక్కడ 53 గ్రాములు, ఇక్కడేమో 71 గ్రాములు. ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ అది, 35% కంటే ఎక్కువ. మనం ఇక్కడ నేను ఒకటే పాయింట్ చెప్తాను, మనం డబ్బులు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఐడియాస్ తోటి కరెక్ట్ వేలో ఇన్వెస్ట్ చేసి దాన్ని పెంచుకున్నాము అని అంటే అది సంపాదించిన దాంతో సమానమే. నార్మల్గా అయితే 53 గ్రాములకే మీరు ఓనరు, కానీ ఈ పద్ధతిలో 71 గ్రాములు. ఇది నేను కేవలం ఎంత ఎగ్జాంపుల్తో చెప్పా, 5 లక్షలు. ప్రతి ఇంట్లో మినిమం 20 లక్షలు గోల్డ్ కొంటారు, తక్కువలో తక్కువ. ఇప్పుడు ఎంతోమందితో మాట్లాడుతున్నా కదా, 20 లక్షల గోల్డ్ ఖచ్చితంగా ఉంటుంది. 20 లక్షలకి 35% యాడ్ చేయండి, దాదాపుగా అది ఇంకొక 7-8 లక్షలకు పోద్ది. హ్యూజ్ కదా, ఆల్మోస్ట్ హ్యూజ్. అంతే 7-8 lakhsకి ఎక్స్ట్రా గోల్డ్ వస్తుంది మీకు. సో బేసిక్ ఇక్కడ మనకి మల్టిపుల్ అడ్వాంటేజెస్. ఒకటి, హైలో కొని కిందకు వచ్చిందని ఫీల్ కాము, యావరేజ్ చేస్తాము, వేస్టేజెస్ ఏమి కూడా ఇక్కడ కట్టకుండా గోల్డ్ని అక్యుములేట్ చేస్తూ ఉంటాం. సో బేసిక్గా మనం అందరం ఇండియాలో ఫాలో అయ్యే ప్రాసెసే కాబట్టి గోల్డ్ని కొనటం అనేది. దీన్ని మోడర్న్ వేలో కొందాం. ఇక్కడ బేసిక్గా బంగారం నా చేతిలో ఉంటే ఎవడో ఒకటి కొట్టేయచ్చు కాక, కానీ ఇక్కడ మనం గోల్డ్ కొంటే దానికి RBI గ్యారంటీ ఇస్తుంది, దీన్ని ఎవడు ముట్టుకోలేడు. రైట్, గోల్డ్ లేకుండా ఇక్కడ అమ్మలేరు ఆన్లైన్లో. సో దానికి గ్యారంటీ ఉంటారు, ఇక్కడ ఎవరు కొట్టేయడానికి ఉండదు. కానీ ఫిజికల్ గోల్డ్ని ఎవడో ఒకటి కొట్టేయచ్చు, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు పాడు కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ అట్లాంటి ఛాన్సెస్ ఉండవు. సో బేసిక్గా కొనేటప్పుడు మనం కరెక్ట్ మెథడ్ కనుక పిక్ చేసామనంటే బోలెడ్ డబ్బులు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.